Very good evening. Welcome to the debate. Prashant Kishore, very known name for Indian politics. బాగా తెలిసిన క్యారెక్టర్. పేరు అనడం కంటే అదొక క్యారెక్టర్. ప్రశాంత్ కిషోర్ అనేది ఒక క్యారెక్టర్. భారత రాజకీయాలని అవపోసన పట్టాడు అని అనలేం కానీ ప్రజల్ని ఎలా చేస్తే రాజకీయ పార్టీలని అధికారంలోకి తీసుకురావచ్చు అనే పల్స్ అయితే పట్టుకున్న క్యారెక్టర్ అది. 100 కోట్ల రూపాయల బిజినెస్ అది వేరే విషయం అనుకోండి. ఇచ్చేవాళ్ళకి లేని నొప్పి, తీసుకునేవాడికి ఎందుకు ఉంటుంది, వాళ్ళిద్దరికీ లేని నొప్పి మనకేలా. కాకపోతే ఏంటంటే ప్రశాంత్ కిషోర్ అనే క్యారెక్టర్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయింది. ఈసారి తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ జనసేన టీడీపీ కూటమి నడుస్తోంది. వాళ్ళు కలిసి ప్రోగ్రామ్స్ మీటింగ్స్ పెడుతున్నారు. సీట్ల పొత్తు కూడా పంపకం కూడా జరిగిందని చెప్తున్నారు. అఫీషియల్గా చెప్పకపోయినా జరిగిందని ఇంటర్నల్గా సోర్సెస్ చెప్తున్న మాట. ఈ దశలో గ్రౌండ్ కూడా క్రిస్టలైజ్ అయిపోయింది, ఘనీభవించింది ప్రజాభిప్రాయం. అధికార పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడుతుంది అనే ఒక బలమైన ఒపీనియనే కాదు, సర్వేలు చెప్తున్నాయి, జనం సిమ్టమ్స్ కూడా చెప్తున్నాయి. అలాంటప్పుడు ప్రశాంత్ కిషోర్ని వ్యూహకర్తగా ఇప్పుడు పెట్టుకోవాల్సినంత అవసరం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఎందుకు వచ్చింది? అసలు జనసేన కూటమా లేకపోతే టీడీపీ హైర్ చేస్తుందా, అసలు హైర్ చేసిందా లేదా ఇంకా తెలియదు మనకి. మొత్తానికైతే లోకేష్ ఆయనని తీసుకొచ్చాడు, ఆయన టీం కూడా వచ్చింది, వ్యూహకర్తల టీం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారితో దాదాపు 3 hours ఏకాంతంగా భేటీ అయ్యారు. మరి ఏమేమి చర్చించారని పక్కన పెడితే అయిన తర్వాత మళ్ళీ లోకేష్ ఆయన తీసుకొని మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. కానీ ఆయన టీం మెంబర్స్ కొంతమంది అక్కడే ఉన్నట్టుగా చెప్తున్నారు విజయవాడలోనే. కాకపోతే ఏంటంటే ఒకటి, ప్రశాంత్ కిషోర్ వ్యూహాల మీద ఆయన పార్టీలను అధికారంలోకి తీసుకొస్తాడు. ఆయన ఏ క్లయింట్ని టేకప్ చేసినా ఆ క్లయింట్ని అధికారంలో 1-2 మిస్ అయినాయిలే. గతంలో యూపీలో కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే 1-2 చోట్ల మిస్ అయినాయి. కానీ మెజారిటీ సక్సెస్ రేట్ ఉంది. కాబట్టి ఆయన టేకప్ చేసిన క్లయింట్ని అధికారంలో తీసుకొస్తాడనేది పక్కా, ఫర్ షూర్ మనం ఇది చేసుకోవచ్చు. కాకపోతే ఆయన అధికారంలోకి తీసుకురావడం కోసం, తాను ఎంచుకున్న పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం అవలంబించే పద్ధతులు మాత్రం యాంటీ డెమోక్రటిక్ వేలో ఉంటాయి. మనం గత 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకొని కులాల మధ్య, మతాల మధ్య ఎలాంటి విభేదాలు, చిచ్చులు పెట్టాడో మనమే ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అలాగే బెంగాల్లో ఎంతటి రాజకీయ చిచ్చు రేగిందో, బీజేపీ అండ్ తృణమూల్ కాంగ్రెస్ మధ్య గొడవలు, పార్టీ ఆఫీసులు తగలబెట్టుకోవడం, చాలా దారుణాలు జరిగాయి. సో ఇలాంటి మార్గాలను ఎంచుకుంటాడు అనేది ఒకటి. ప్రశాంత్ కిషోర్ వ్యూహం మీద ఈ రకమైన ఒపీనియన్ ఉంది. మరి డెమోక్రటిక్గా ఉండే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఏ రకమైన వ్యూహాన్ని ఎంచుకోబోతున్నారు, ప్రశాంత్ కిషోర్ ఏ వ్యూహాన్ని అమలు చేయబోతున్నాడు, అసలు వ్యూహకర్తగా కన్ఫర్మ్ అయిందా అనేది ఒకటి. కాకపోతే ఒక్క విషయం మాత్రం మనం చెప్పొచ్చు, ప్రకృతి వైపరీత్యాలు అంటే భూకంపాలు, లేకపోతే తుఫాన్లు, అగ్నిపర్వతాలు బద్దలవ్వడాలు, లేకపోతే సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు, మొత్తం మీద ప్రకృతి వైపరీత్యాలుగా మనం చెప్పి ఇవన్నీ కూడా ఎలాగైతే ఈ పశువులు, పక్షులు, ఎలుకలు, తొండలు ఎట్లాగైతే ముందు అవే స్మెల్ చేస్తాయి, మనుషుల కంటే ముందు వాటికి ఎక్కువ తెలుస్తుంది, అవే ముందు స్మెల్ చేస్తాయి. అట్లా ప్రశాంత్ కిషోర్ వాలిపోతాడు అక్కడ. ఏదైనా ఒక అధికార పార్టీ ఏదైనా ఒక పార్టీ గెలవబోతుందంటే తను దాన్ని టేకప్ చేస్తాడు. దాన్ని బట్టి మనం ఒక సిమ్టమ్గా తీసుకోవచ్చు. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏపీలో వచ్చి టీడీపీ తరఫున దిగాడు అంటే టీడీపీ జనసేన కూటమి అధికారంలో రాబోతుందని కన్ఫర్మ్గా మనం ఆ ఒక్క యాంగిల్ మాత్రం చూడొచ్చు. అయితే అసలు వ్యూహకర్తగా ఏమైంది, తను